న్యూ టీవీ తెలుగు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 రీఫైనాన్సింగ్ కోసం ఉద్దేశించిన 13,600 కోట్ల టర్మ్ లోన్ను తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మెట్రో ఫేజ్ 2 నిర్మాణంలో కేంద్రం భాగస్వామిగా ఉంటుందో లేదో స్పష్టం చేయాలని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పనులు చేపట్టేందుకు నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరారు. ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్ 1ను స్వాధీనం చేసుకున్న తర్వాత అధిక వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు జపాన్ ఏజెన్సీ నుంచి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తక్కువ వడ్డీకి రుణం పొందినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. జపాన్ ఏజెన్సీ ఇప్పటికే నిధులను ఐఆర్ఎఫ్సికి బదిలీ చేసిందని, కానీ జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆ మొత్తాన్ని కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుకోవాలని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్, అశ్విని వైష్ణవ్లను కలిసి కోరారని విమర్శించారు. ఈ రోజు తెలంగాణకు రావాల్సిన 13,600 కోట్లను విడుదల చేసే బాధ్యతను కిషన్ రెడ్డి తీసుకుంటారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.